అన్నదానం కార్యక్రమం పెట్టాను. అయినా నాకు ఇందులో ఉన్న హ్యాపీనెస్ దేనికి రాదు. ఇంకా ఉన్నా కూడా ఇలాంటి సేవలే చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంతకు ముందు కూడా చేశాను, ఇవాళ కూడా మరి చేశాను, ఇంకా చేయాలని ఉద్దేశంలో ఉన్నాను. మీ అందరికి కూడా దయ తెలిస్తే పిల్లలకి మీరు కూడా సాయం చేయండి. అదే మనకి కోరుతున్నాను. మద్రసాకి ఇచ్చాను, ఇంకా మద్రసాకి కూడా ఇలాగ ఇవ్వాలని, ఎప్పుడైనా ఇలాగే చేసి ఇలాగ ఇస్తుంటాను. నేనంతా ఇంక ప్రజాసేవ అంటే ఇంకా ఇలాంటివి చేస్తాను. ఇంకా వేరే వేరే ధ్యాస నాకు లేదు. ఇలాంటి గ్రీన్ పీస్ ఫౌండేషన్ తరఫున అందరికీ సేవ చేయాలని అనుకుంటాను. తప్పనిసరిగా ఇదే పనిలో ఉంటాను. ఫౌండేషన్ 3 years నుంచి చేస్తున్నాను. 3 years నుంచి ఏ సేవలు చేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఇలా చేయాలి, ఇంకా చేస్తూనే ఉంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మద్రసా అబుల్ హసన్ మద్రసాలో గ్రీన్ పీస్ ఫౌండేషన్ వారి తరఫు నుండి 100 మంది పిల్లలకి భోజనం ఏర్పాటు చేశారు మేడం గారు, సుల్తానా గారు. వారికి వారి కుటుంబానికి అందరూ ఆయుర్వేదాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో కూడా గ్రీన్ పీస్ తరఫు నుండి మేడం గారు ఎన్నో సేవకాలు చేస్తారని చెప్పారు. వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనకి అభినందన తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో కూడా మా ఏలూరు నుండి వచ్చిన పెద్దలు సురూర్ గారు కానివ్వండి, అనీస్ గారు, అజ్మల్ గారు, ఇక్బాల్ గారు, సిరాజ్ గారు, వీళ్ళ నుండి కూడా ఏ సహాయ సహకారం కావాలన్నా ఈ మద్రసాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.